అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రైని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఈ ఫిష్ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చేపల ఫ్రైని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి చేప ముక్కల్ని తీసుకోండి. వీటిని సాల్ట్ వేసుకొని 2-3 సార్లు నీచు వాసన లేకుండా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. వీటిని స్ట్రైనర్లో వేసుకొని తడి లేకుండా ఇలా తీసేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే సగం నిమ్మరసంని కూడా ఈ విధంగా పిండుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఈ విధంగా అన్నింటిని కూడా కలిపేసుకొని ఒక్కో చేప ముక్కని తీసుకుంటూ చేప ముక్కలకి ఈ మసాలాలు మొత్తం బాగా అప్లై చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కో చేప ముక్కని ఈ విధంగా తీసుకుంటూ ఈ మసాలాలు మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల చేపలకి మసాలా ఫ్లేవర్స్ అవన్నీ పట్టి కూడా ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఈ చేపల ఫ్రై అనేది సాంబార్లోకి, అలానే రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఈ ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా అన్ని చేప ముక్కల్ని కూడా ఈ విధంగా అప్లై చేసేసుకొని వీటిని కనీసం 10 నిమిషాలైనా మ్యారినేట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేస్తే మసాలాలు అవన్నీ పట్టి ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కో చేప ముక్కని తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోండి. మీకు ఎన్నైతే ఆయిల్లో చేప ముక్కలు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి. మనకి హై ఫ్లేమ్లో కానివ్వండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే మనకి పైన ఫిష్ ఫ్రై అనేది మాడిపోయి లోపల పచ్చిగానే అలానే ఉండిపోతుందండి. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఇవి కూడా రెండో వైపు కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, రెండు వైపులా కూడా మనకి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి, లేదా ఒక ప్లేట్లో అయినా వేసుకోండి. ఇలా ఆయిల్లోంచి అన్ని ఫిష్ ఫ్రైని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో అడుగున పేరుకుపోయిన డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత మిగిలిన చేప ముక్కల్ని కూడా వీటిలోకి వేసుకోండి. వీటిని కూడా ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవి కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ ఫిష్ ఫ్రైని సాంబార్లోకి సైడ్ డిష్గా, లేదా రసంలోకి సైడ్ డిష్గా కానివ్వండి, లేదా డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అలానే ఈ రెసిపీని మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.